వెల్కమ్ టు అమిగోస్ ఐఏఎస్. సో మనం సోషియో ఎకనామిక్ అవుట్లుక్ టాపిక్ చూస్తూ ఉన్నాము. సో ఇందులో మనము ఇండస్ట్రీ అండ్ సర్వీసెస్ అంటే పారిశ్రామిక రంగము, సేవా రంగము, ఎట్ ద సేమ్ టైం మనకు గవర్నెన్స్ అంటే పరిపాలనకు సంబంధించి. అయితే ఇక్కడ ఈ ఇండస్ట్రీ సర్వీసెస్ సంబంధించి గణాంకాలపైనే బాగా ఫోకస్ చేస్తున్నాం. సో వీటికి సంబంధించి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా చదివేవే. సో ఫర్ ఎగ్జాంపుల్ టీ యాప్ కానీ రైట్, ఇలాంటి సర్వీసెస్ గవర్నమెంట్ అందిస్తున్న యాప్ బేస్డ్ సర్వీస్ అవన్నీ కూడా డిస్కస్ చేయడం లేదు. గణాంకాలకు ప్రాధాన్యం ఇచ్చి వాటిని చర్చిస్తున్నాం. సో 2 టాపిక్స్ కూడా ఇందులో మనం డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కంట్రిబ్యూషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ సబ్ సెక్టార్స్ టు ద ఇండస్ట్రీ సెక్టార్ అంటే పారిశ్రామిక రంగంలోని ఉపరంగాలు చేస్తున్న కంట్రిబ్యూషన్ అన్నమాట. సో పారిశ్రామిక రంగానికి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పారిశ్రామిక రంగంలో ఏమేమి ఉంటాయి అంటే తయారీ రంగము, నిర్మాణ రంగము, మైనింగ్ అండ్ క్వారీయింగ్, అండ్ దెన్ విద్యుత్ అండ్ ఇతర సేవలు, అదర్ యూటిలిటీస్ అన్నమాట, ఎలక్ట్రిసిటీ, గ్యాస్ సప్లై ఇవన్నీ. సో ఈ విధంగా మనకు పారిశ్రామిక రంగము అనగానే ఇవి ఉంటుంది. మనం ఆల్రెడీ రైట్ వ్యవసాయ రంగం ఒకటి చూసినాం కదా. వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగానికి సంబంధించిన సెక్టార్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ నెంబర్ 1, పారిశ్రామిక రంగంలో కింది వానిలో ఏవి ఉంటాయి, కింది వానిలో ఏవి ఉండవు, అదొక క్వశ్చన్. అది రెగ్యులర్గా మీరు ఎకానమీలో ఈ జాతీయ ఆదాయం టాపిక్ చదివేటప్పుడు నేర్చుకుంటారు. క్వశ్చన్ నెంబర్ 2, పారిశ్రామిక రంగంలో ఏ ఉపరంగం అత్యధిక వాటాను కలిగి ఉన్నది అనంటే మనకు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్, తయారీ రంగం. తయారీ రంగం ఏదైతే ఉందో ఈ తయారీ రంగం అత్యధిక వాటాను కలిగి ఉన్నది. క్వశ్చన్ నెంబర్ 3, పారిశ్రామిక రంగంలో ఉపరంగాలను వాటి వాటా ఆధారంగా ఎక్కువ నుంచి తక్కువకు అమర్చండి. సో అంటే ఎక్కువ వాటా కలిగి ఉన్నది మొదటి రాసి తర్వాత గుర్తించాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మనకు తయారీ రంగము, తయారీ రంగం తర్వాత గ్రీన్ కలర్లో ఉన్నది కన్స్ట్రక్షన్ సెక్టార్, నిర్మాణ రంగము. ఆ తర్వాత మనకు మైనింగ్ అండ్ క్వారీయింగ్ 11.7%తో 3వ ప్లేస్, అండ్ దెన్ 9.9%తో మనకు ఎలక్ట్రిసిటీ అండ్ యూటిలిటీస్. సో ఈ విధంగా సో ఇక్కడ కనబడుతున్న అమౌంట్ ఏదైతే ఉందో అమౌంట్ను గుర్తించకపోయినా ఈ ఆర్డర్ను గుర్తించండి. ఎందుకంటే అమౌంట్ అనేది ఏ సంవత్సరంకైనా మారుతూనే ఉంటుంది. ఇవి ముందస్తు అంచనాలు యాక్చువల్గా. బట్ మన తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడైనా సరే ఇదే ఆర్డర్ ఉంటుంది, పెద్దగా మారేది ఉండదు రైట్. సో ఇదే ఆర్డర్ ఎక్కువ కాలం ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి రైట్. అండ్ అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ కంట్రిబ్యూషన్, మనం వ్యవసాయ రంగం చెప్పినప్పుడు చెప్పుకున్నాం. తెలంగాణలో వ్యవసాయ రంగం వాటా తక్కువ ఉన్నది, దీనికి జిఎస్డిబికి, కానీ ఉద్యోగాల కల్పనలో మంచి స్థానంలో ఉన్నది. మరి ఈ రంగాలు ఎట్టున్నాయో చూస్తే మనకు జనవరి నుంచి మార్చ్ 2024 అంటే ఈ సంవత్సరం పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే వారి నివేదిక ప్రకారం 32% ఆఫ్ ద అర్బన్ వర్క్ ఫోర్స్ ఇన్ ఇండియా, అంటే మనకు 15 సంవత్సరాలు దాటిన వాళ్ళని మాత్రమే పరిగణిస్తారు, ఈజ్ ఎంప్లాయిడ్ ఇన్ ద సెకండరీ సెక్టార్. అంటే 15 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు 100 మంది ఉంటే ఆ 100 మందిలో 32 మంది పారిశ్రామిక రంగంలో లేదా ద్వితీయ రంగంలో కొలువుదీరి ఉన్నారు, ద్వితీయ రంగంలో ఉద్యోగాలను చేస్తూ ఉన్నారు. సో ద్వితీయ రంగం ఇంక్లూడ్స్ మనకు మైనింగ్ అండ్ క్వారీయింగ్ రైట్. సో ఇది మనకు అంశం. మరి ఇన్ తెలంగాణ స్లైట్లీ లెస్ దాన్ 1/3 ఆఫ్ ద టోటల్ వర్క్ ఫోర్స్, అంటే తెలంగాణలో మొత్తం 100 మంది పనిచేస్తుంటే ఈ 1/3 కంటే ఎక్కువ అన్నమాట. సో 29.79 అంటే 30 మంది సుమారుగా ఎంప్లాయిడ్ ఇన్ ద సెకండరీ సెక్టార్. సో తెలంగాణలో సుమారుగా 30% మంది, ఎగ్జాక్ట్గా చెప్పాలనంటే 29.79 మంది ఈ ద్వితీయ రంగంలో పనిచేస్తున్నారు. మనం మ్యాప్ పాయింటింగ్లో కూడా చూడవచ్చు రైట్. అండ్ అదేవిధంగా మనకు ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, ఈ రంగం తెలంగాణలో ఎంతమందికి ఉపాధి కల్పిస్తుంది అని అంటే 29.79. సో నిజానికి తయారీ రంగం ఎక్కువ మందికి ఉద్యోగాలు కల్పించాలి. నెక్స్ట్ వచ్చేసి మనకు రైట్ ఎగుమతులు. సో తెలంగాణ రాష్ట్రం నుంచి ఎగుమతులు
సో ఆర్డర్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. టాప్ 5 కమాడిటీస్ ఎక్స్పోర్టెడ్ ఫ్రమ్ తెలంగాణ. సో తెలంగాణ నుంచి ఎగుమతి అయ్యే టాప్ 5. ఫస్ట్ వచ్చేసి ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్స్, అంటే మనకు ఔషధ రంగానికి సంబంధించినవి. తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ ఔషధ రంగంలో చాలా అగ్రగామిగా ఉన్నది. సో మనకు సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్లో మెడికల్ డివైస్ పార్క్ కూడా ఉన్నది. హైదరాబాద్ చుట్టుపక్కల మనకు ఫార్మాస్యూటికల్ కంపెనీస్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం గత ప్రభుత్వం ఫార్మా క్లస్టర్ను ప్రతిపాదించింది. కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం ఫార్మా విలేజ్లను ప్రతిపాదిస్తుంది. సో ఫార్మా విలేజెస్ అనంటే అక్కడ పరిశోధన చేసే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కు సౌకర్యాలు, అంటే శాస్త్రవేత్తలు వస్తారు, నిపుణులు వస్తారు. అదేవిధంగా డ్రగ్స్ అక్కడే తయారు చేసేలా వ్యవస్థలు, అదేవిధంగా కొనుగోలు, అమ్మకాలు, ఇతర ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆ ఫార్మా విలేజ్లో సమస్తం, ఇంక్లూడింగ్ ఎంప్లాయీస్కు హౌజెస్ డెవలప్ చేస్తాం. 10 ఫార్మా విలేజెస్ వరకు డెవలప్ చేస్తామని చెప్పి కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం చెప్తున్నది. సో ఇవన్నీ కంపల్సరీగా మీరు మెయిన్స్ ఎగ్జామినేషన్ రాసేటప్పుడు ప్రస్తావించాల్సి వస్తుంది. ఎందుకు హైదరాబాద్ అన్నది ఒక ఫార్మాస్యూటికల్ హబ్గా ఉన్నది అన్నప్పుడు మనం ఇంట్రొడక్షన్ ఈ విధంగా తయారు చేసుకోవచ్చు అన్నమాట. తెలంగాణ నుంచి ఎగుమతి అవుతున్న తొలి 5 అగ్రస్థానంలో ఉన్నది ఔషధ ఉత్పత్తులే. అందుకే తెలంగాణ ప్రభుత్వం ఔషధ వ్యవస్థకు దీన్ని నిలబెట్టుకోవాలనంటే, ఇంకా అభివృద్ధి చేసుకోవాలంటే ఔషధ రంగానికి తెలంగాణ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పి రాసుకోవచ్చు అనమాట. ఇంకా 32%, అంటే తెలంగాణ నుంచి ఎగుమతి 100 రూపాయలు ఎగుమతి రూపంలో వస్తే 32 రూపాయలు ఫార్మాస్యూటికల్ రంగం నుంచి వస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఆర్గానిక్ కెమికల్స్, అంటే మనకు కర్బన రసాయనాలు. సో అదేవిధంగా మనకు ఎయిర్ క్రాఫ్ట్, స్పేస్ క్రాఫ్ట్ పార్ట్స్. ఈ మధ్యకాలంలో ప్రైవేట్ సంస్థలు కూడా ఇక్కడ డెవలప్ అయినాయి. సో ఎయిర్ క్రాఫ్ట్, స్పేస్ క్రాఫ్ట్ పార్ట్స్ అన్నమాట. సో ఇవి 14%. ఇంకా తర్వాత మనకు 6% తోటి ఎలక్ట్రికల్ మెషినరీ అండ్ ఎక్విప్మెంట్, విద్యుత్ రంగానికి సంబంధించిన చిన్న చిన్న విడిభాగాలు, వస్తువులు. ఆ తర్వాత మనకు న్యూక్లియర్ రియాక్టర్స్, బాయిలర్స్ అండ్ మెకానికల్ అప్లయన్సెస్, అంటే మెకానికల్కు సంబంధించిన ఉపకరణాలు. ఇవి 4%. సో ఇవి మనం ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్స్, తర్వాత ఆర్గానిక్ ప్రొడక్ట్స్, తర్వాత ఎయిర్ స్పేస్ క్రాఫ్ట్ పార్ట్స్, తర్వాత ఎలక్ట్రికల్ మెషినరీ, ఆ తర్వాత న్యూక్లియర్ రియాక్టర్స్. సో ఈ ఆర్డర్ని కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. తెలంగాణ నుంచి 2023-24లో ఎగుమతులను ఎక్కువ నుంచి తక్కువకు అమర్చండి, లేదా తక్కువ నుంచి ఎక్కువకు అమర్చండి అని చెప్పి అడుగుతారు. అదే గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు ఏంటంటే మనకు ఎక్కువ ఏ దేశానికి ఎగుమతులు ఉన్నాయి తెలంగాణ నుంచి? సో తెలంగాణ నుంచి మనకు అమెరికాకు ఎక్కువ ఎగుమతులు ఉన్నాయి. మొత్తం అవుతున్న ఎగుమతుల్లో 28.16% అమెరికాకు అవుతున్నవి. ఆ తర్వాత యుఏఈ, ఆ తర్వాత చైనా, ఆ తర్వాత సౌదీ అరేబియా. ఆసియాలో అతి ఎక్కువగా తెలంగాణ నుంచి ఎగుమతి ఏ దేశానికి అవుతున్నాయంటే చైనా దేశం అంటారు, యుఏఈ అని అంటారు. వెస్ట్ ఏషియా కదా, అది ఏషియానే. సో ప్రపంచంలో ఎక్కువ అంటే యుఎస్ఏ. సో మనకు టాప్ 4 అట్లా అమర్చండి అన్నప్పుడు యుఎస్ఏ, యుఏఈ, చైనా, సౌదీ అరేబియా గుర్తుపెట్టుకోవాలి. అండ్ సో ఈ విధంగా మనకు తెలంగాణ నుంచి ఎగుమతులు అన్నమాట ఇవి. సో తెలంగాణ నుంచి ఎగుమతుల్లో ఫార్మా రంగం అగ్రస్థానంలో ఉంది. ఏ దేశానికి ఎక్కువ ఎగుమతులు అవుతున్నాయంటే అమెరికా దేశానికి ఎక్కువగా ఎగుమతులు అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ టాప్ 5 డిస్ట్రిక్ట్స్ ఇన్ మర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్. మర్చెండైజ్ ఎగుమతుల్లో అగ్రస్థానంలో ఉన్న 5 దేశాలు. మొట్టమొదలు రంగారెడ్డి ఉన్నది. సాధారణంగా ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ ఇస్తారు ఇట్లా, సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో పేర్కొన్న ప్రకారము తెలంగాణ నుంచి అత్యధికంగా ఎగుమతులు ఏ జిల్లా నుంచి ఉన్నాయంటే చాలామంది ఫస్ట్ ప్రిఫరెన్స్ హైదరాబాద్కు వెళ్ళిపోతారు. సో కానీ రంగారెడ్డి ఉన్నది. సో కారణం ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న హైటెక్ సిటీ సాఫ్ట్వేర్ ఎగుమతులు అవుతాయి. అదేవిధంగా కొన్ని మెడికల్ సంబంధించిన వైద్యానికి సంబంధించిన హబ్స్ ఉన్నాయి. మహేశ్వరంలో చాలా పరిశ్రమలు ఉన్నాయి. సో ఇలాంటి ప్రాంతాల్లో అవి రంగారెడ్డి జిల్లాలో భాగంగా ఉన్నాయి. ఇలా ఈ ప్రాంతాలు రంగారెడ్డి జిల్లాలో భాగం. సో అందుకని రంగారెడ్డి జిల్లా అగ్రస్థానంలో ఉన్నది. తర్వాత మేడ్చల్ మల్కాజ్గిరి. సో ఈ మేడ్చల్ మల్కాజ్గిరిలో కూడా హైటెక్ సిటీకి ప్రత్యామ్నాయమైన సిటీని కండ్లకోయ
ఓకే కండ్లకోయలో ప్రారంభించారు. ఇది గత ప్రభుత్వమే కేటీఆర్ మనకు ప్రాబబ్లీ నేను డేట్ కరెక్ట్గా చెప్తాను, ఇయర్ మాత్రం అటు ఇటు ఉండొచ్చు. 2021 ఫిబ్రవరి 18 2022 ఫిబ్రవరి 18 ఈ రెండు ఫిబ్రవరి 18 అయితే డేటు 21 22 అనమాట. సో ప్రాబబ్లీ 22నే ఉండొచ్చు. మనకు కండ్లకోయ అనే ప్రాంతంలో గేట్వే ఆఫ్ హైటెక్ సిటీ ఇన్ తెలంగాణని నిర్మించినారనమాట. ఎందుకంటే ఇప్పుడున్న హైటెక్ సిటీ ఏదైతే ఉన్నదో బాగా మనకు రద్దీ పెరిగిపోయింది, పార్కింగ్ కూడా ప్లేస్ లేదు. ఎవరైనా హైటెక్ సిటీకి వెళ్తే మీరు అక్కడ చూడవచ్చు, ఎక్కడ బండి పార్కింగ్ చేయాలన్నా సాధ్యం కాదు, బండి పార్కింగ్ కూడా ప్లేస్ లేనంతగా రద్దీగా మారిపోయింది. కాబట్టి ఆల్టర్నేట్గా మళ్ళీ మేడ్చల్ మల్కాజ్గిరిలో డెవలప్ అండ్ అక్కడ 40% పార్కింగ్ స్పేస్ ఎక్స్క్లూజివ్గా వాళ్ళు వదిలిపెట్టారనమాట ముందు చూపుతాడు. ఇది ఎంత ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే ఇప్పుడు 4th సిటీగా ఒక కొత్త సిటీని మేము స్కిల్ యూనివర్సిటీని నిర్మించడం ద్వారా డెవలప్ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉన్నది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఫార్మా సిటీ, తెలంగాణలో హైటెక్ సిటీ, ఓకే సో ఇట్లాంటి వాటిపైన మనకు ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉన్నది. సో ఈవెన్ గ్రూప్ 1 మెయిన్స్లో జాగ్రఫీలో భాగంగా అడుగుతారు లేదా ఎకానమీలో భాగంగా అడుగుతారు. రంగారెడ్డి అత్యధికంగా మనకి ఎగుమతులు రంగారెడ్డి, తర్వాత మేడ్చల్ మల్కాజ్గిరి, తర్వాత సంగారెడ్డి. ఇప్పుడు నేను చెప్పిన మెడికల్ డివైస్ పార్క్ సంగారెడ్డి జిల్లా కిందకు సుల్తాన్పూర్, బట్ హైదరాబాద్ దగ్గరగా ఉంటుంది రైట్. పటాన్ చెరువులో చాలా ఇండస్ట్రియల్ హబ్ అది. ఒకప్పుడైతే దాన్ని ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడగా చెప్తారు. హైదరాబాద్ దగ్గరలో ఉంటుంది, జిల్లా పరంగా సంగారెడ్డికి వస్తుంది. సో ఆ విధంగా సంగారెడ్డికి వెళ్ళిపోతున్నాయి అన్నమాట ఇవి. అండ్ నెక్స్ట్ హైదరాబాద్ 19,435 crore రైట్. సో తెలంగాణలో అతి ఎక్కువగా మర్చెండైజ్ ఎగుమతులు కలిగినవి ఫస్ట్ ప్లేస్ రంగారెడ్డి, తర్వాత మేడ్చల్ మల్కాజ్గిరి, తర్వాత సంగారెడ్డి, తర్వాత రంగారెడ్డి. సో ఆ విధంగా ఓకే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత మనకు నల్గొండ ఉన్నది 3%, ఓకే సో 2961 crore తోటి. సో ఫస్ట్ ఒక టాప్ 5 గుర్తుపెట్టుకుంటే మనకు సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి సేవారంగం, సర్వీస్ సెక్టార్ గాన వస్తే మరి ఈ సేవారంగం వృద్ధి అనేది రైట్, సేవారంగం వృద్ధి 2023-24లో ప్రస్తుత ధరల్లో ఎట్లా ఉంది. సో తెలంగాణలో ఈ వృద్ధి రేటు 14.6% అదొక్కటి గుర్తుపెట్టుకోండి. అంటే ఏం లేదు, 2022-23లో 100 రూపాయలు అనుకోండి, ఇక్కడికి వచ్చేసరికి 114 రూపాయల 60 పైసలు అయింది. 100 నుంచి 114.60 పైసా, 114 రూపాయల 60 పైసలు అయింది. అంటే 14.6% గ్రోత్ రేట్ ఉన్నది. ఈ ఫిగర్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో తెలంగాణలో సేవారంగం వృద్ధి రేటు 14.6% మించింది. ఎట్ ద సేమ్ టైం ఇదే కాలంలో భారతదేశంలో సేవారంగం వృద్ధి రేటు 9.5% మాత్రమే ఉంది. సో నేరుగా తెలంగాణ సేవారంగం ప్రాముఖ్యాన్ని వివరించండి అన్నప్పుడు ఈ పాయింట్ తోటే మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. తెలంగాణలో సేవారంగం ఎగుమతి అనేది జాతీయ స్థాయిని మించింది. కేంద్ర స్థాయి జాతీయ స్థాయిలో 9.5% ఉంటే తెలంగాణలో 14.6% మీద నమోదు చేసింది రాస్తే సరిపోతుంది రైట్. ఈ ఫిగర్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మరి మనకి సేవా రంగంలో ఉపరంగాలు ఉంటాయి. ఏ విధంగా అయితే వ్యవసాయ రంగంలో ఉపరంగాలు కూడా చూసినాం కదా మనం. వ్యవసాయ రంగంలో మనం సబ్ సెక్టర్ మత్స్య రంగం కానీ అడవులు కానీ ఓకే, అదేవిధంగా మనకు ఓకే ఇతర అన్నిటిని కూడా మనం చూసినాం. అదేవిధంగా పారిశ్రామిక రంగంలో మళ్ళీ ఎలక్ట్రిసిటీ యూటిలిటీస్ కానీ, మైనింగ్ క్వారీయింగ్ కానీ, అదేవిధంగా కన్స్ట్రక్షన్ సెక్టర్ కానీ ఇవి చూసినాం. సేమ్ ఇక్కడ సేవా రంగంలో ఉపరంగాలు ట్రేడ్, రిపేర్, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ రైట్, ట్రాన్స్పోర్ట్, స్టోర్, కమ్యూనికేషన్స్ ఇవన్నీ కానీ చూస్తే 23-24లో మనకు ట్రేడ్, రిపేర్, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ 29%, 29%. ఆ తర్వాత ట్రాన్స్పోర్ట్, స్టోరేజ్, కమ్యూనికేషన్ సర్వీసెస్, బ్రాడ్కాస్టింగ్ ఇవన్నీ కూడా 11.6. ఫినాన్షియల్ సర్వీస్, ఆర్థిక సేవలు 7.6. అండ్ రైట్ మనకు అన్నిటికంటే ఎక్కువగా పెరిగింది ఏంటంటే రియల్ ఎస్టేట్, ఓనర్షిప్ ఆఫ్ బిల్డింగ్ అండ్ ప్రొఫెషనల్ సర్వీసెస్ ఇది 35.6% ఉన్నది మనకు. అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 4.5, అదర్ సర్వీసెస్ 11.7. సో అన్నిటికంటే ఎక్కువగా మనకు రియల్ ఎస్టేట్, ఓనర్షిప్ ఆఫ్ బిల్డింగ్ అండ్ ప్రొఫెషనల్ సర్వీసెస్. నెక్స్ట్ వచ్చేసి మనకు ట్రేడ్, రిపేర్, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అనమాట. ఇంకా ఆ తర్వాత అదర్స్ ఉంది, అదర్ ఇవి కాకుండా ఉండే సేవలు. ఆ తర్వాత మనకు ట్రాన్స్పోర్ట్, స్టోరేజ్, కమ్యూనికేషన్ సర్వీసెస్ ఉన్నాయి. సో ఈ విధంగా మనకు సబ్ సెక్టార్ సర్వీసెస్కి సంబంధించి ఉన్నాయి. ఇవి అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్, మనకు ముందస్తు అంచనాలు రైట్. అండ్ మరి ఎంప్లాయ్మెంట్ ట్రెండ్ ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఉద్యోగాల కల్పన ధోరణి ఉంది సేవా రంగంలో.
సో చూడండి మనకు 2023-24లో మనం పట్టణాలు మేలు ఫిమేల్ 3 కేటగిరీస్గా. సో పట్టణాలు చూద్దాం మనము. రైట్, పట్టణాల్లో తెలంగాణలో 100 మంది ఉద్యోగం చేస్తుంటే 66 మంది సేవా రంగంలో చేస్తున్నారు. అదే దేశం మొత్తం తీసుకుంటే 62 మంది. సో పట్టణాలలో కేంద్ర స్థాయిలో పోలిస్తే, జాతీయ స్థాయిలో పోలిస్తే తెలంగాణలోనే సేవా రంగంలో ఉద్యోగాల కల్పన అధికంగా ఉన్నది. అదే మనం జెండర్ వైజ్గా గాన చూస్తే తెలంగాణలో 67.63% ఉన్నది. ఎవరు? పురుషులు చేసే సేవా రంగంలో చేసే ఉద్యోగాలు. అదే మనకు రైట్ ఇండియాలో 61.7% ఉన్నది. ఓకే, 61.7%. అదే గాన మనం ఫీమేల్ తీసుకుంటే తెలంగాణలో 63.96 ఫీమేల్. రైట్, అంటే 100 మంది మహిళలు ఉంటే సుమారుగా 63 మంది మహిళలు వారు సేవా రంగంలో పనిచేస్తారు. అదే మనం దేశంగాన తీసుకుంటే 63.40. ఇక్కడ చిన్నగా ఒకటి గమనించండి, ఇది భారతదేశానికి సంబంధించిన డేటా. భారతదేశంలో మనకు సేవా రంగంలో పనిచేస్తున్న పురుషుల కంటే సేవా రంగంలో పనిచేస్తున్న మహిళల సంఖ్య ఎక్కువగా ఉన్నది. సో అది ఆ పాయింట్ అబ్జర్వ్ చేయండి. జెండర్ ఈక్వాలిటీ ఇష్యూస్ రాసేటప్పుడు మీరు ఆ విషయాన్ని మనం కోట్ చేయవచ్చు. 2023-24 ఈ సేవా రంగంలో ఉద్యోగాల కల్పనకు సంబంధించి PLFS క్వార్టర్లీ బులెటిన్ సమాచారం మేరకని కోడ్ చేయాల్సి ఉంటుంది. సేవా రంగంలో పనిచేస్తున్న పురుషుల కంటే సేవా రంగంలో పనిచేస్తున్న మహిళల సంఖ్య ఎక్కువ ఉన్నది. అంటే మహిళలు సేవా రంగంలో బాగా రాణిస్తూ ఉన్నారు, అంటే మాకు మంచి ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఎందులో అయినా మహిళలు తీసిపోరని ఇక్కడ నిరూపించినారు అని చెప్పి కూడా రాయవచ్చు అన్నమాట. రైట్, సో అండ్ నెక్స్ట్ మనకు చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ఆస్పిరెంట్స్ ఎవరైతే రాయబోతున్నారో తెలంగాణలో MCQs అన్నమాట, అందులో బాగా అడుగుతారు. మనకు ప్రతి సంవత్సరము జనవరిలో దావోస్ సమావేశం అనేది జరుగుతుంది, దావోస్ సమ్మిట్ అన్నమాట. సో ఈ సంవత్సరం జనవరిలో జరిగిన దావోస్ సమ్మిట్కి తెలంగాణ రాష్ట్రం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మనకు శ్రీధర్ బాబు కూడా అటెండ్ అయినారు. మరి అక్కడ ఏమేమి కంపెనీస్ వచ్చినాయి, ఎంత పెట్టుబడి వచ్చింది అని అంటే మనకు 40,232 కోట్లు, 40,232 crore ఇన్వెస్ట్మెంట్స్ తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చినాయి. 40,232 crore, 40,232 crore. రైట్, సో మరి ఈ ఏ కంపెనీస్ ఇన్వెస్ట్ చేస్తున్నాయంటే అదానీ గ్రూప్. సో ఈ అదానీ గ్రూప్ మనకు ఈవెన్ రక్షణ రంగంలో కూడా తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నది. అదేవిధంగా JSW, అదేవిధంగా వెబ్ వర్క్స్, అదేవిధంగా టాటా టెక్నాలజీస్ వాళ్ళు స్కిల్ యూనివర్సిటీకి సహాయం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా 65 IITలలో నైపుణ్య పెంపునకు సహకరిస్తున్నారు, అందులో భాగమే అది కూడా. అదేవిధంగా అదానీ గ్రూప్ కూడా నైపుణ్య రంగానికి సంబంధించిన దాంట్లో పెట్టుబడులు పెడతా ఉన్నది. BL Agro, సర్జికల్ హోల్డింగ్స్ అండ్ గోడి ఎనర్జీ, అరగన్ లైఫ్ సైన్సెస్, ఇన్నోవెరా ఫార్మస్యూటికల్స్, క్యూసెంట్రియో, సిస్ట్రా, ఊబర్ అండ్ 09 సొల్యూషన్స్. ఈ ఊబర్ ఏదైతే ఉన్నదో తెలంగాణలో మొట్టమొదటిసారిగా ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ని అందుబాటులోకి తీసుకొస్తుంది అనమాట, క్యాబ్ సర్వీసెస్ల రూపంలో. సో ఇన్ని సంస్థలతో మాట్లాడి ఏది మన దావోస్ సమ్మిట్లో 40,232 crore ఇన్వెస్ట్మెంట్ని తెలంగాణకు రప్పించగలిగారు. రైట్, ఈ విధంగా మరి ఇన్ని పెట్టుబడుల మూలంగా 2,500 ప్రత్యక్షంగా జాబులు వస్తాయి. ప్రత్యక్షంగానే 2,500 మందికి జాబ్ వస్తే పరోక్షంగా చాలామందికి ఉపాధి లభించే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా దావోస్ ట్రిప్లో మనకు ముఖ్యమంత్రి రాబట్టగలిగారు. నెక్స్ట్ గవర్నెన్స్ అనే అంశం. నిజానికి టాపిక్ వైజ్లో చెప్పిన దానిలో మనకు టాపిక్ వైజ్గా ఇచ్చారు ఈ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో, ఇదే చివరి టాపిక్. అయితే మనకు పబ్లిక్ ఫైనాన్స్ అనే ఒక టాపిక్ మేము డిస్కస్ చేయలేదు. అయితే పబ్లిక్ ఫైనాన్స్ బడ్జెట్ గణాంకాలకి మారిపోయినాయి అన్నమాట కొంత. సో అందుకని ఆ రెండింటిని క్లబ్ చేసి తర్వాత ఎప్పుడైనా సెషన్ అందిస్తాం. ముందుగా అయితే గవర్నెన్స్ చూస్తే కదా, అడ్మినిస్ట్రేటివ్ డివిజన్స్ ఇవి కంపల్సరీ గుర్తుండాలి. అయితే జిల్లాలు ప్రతి ఆస్పిరెంట్కి గుర్తుంటాయి 33, రెవెన్యూ డివిజన్లు కూడా గుర్తుంటాయి 76, మండలాలు 620 ఉన్నాయి, జిల్లా పరిషత్లు 32, మండల పరిషత్లు 540, గ్రామ పంచాయతీలు 12,769 అండ్ మున్సిపల్ కార్పొరేషన్ 13, మున్సిపాలిటీలు 129, కంటోన్మెంట్ బోర్డు ఒకటి ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. పరిపాలనా విభాగాలు అదేవిధంగా ప్రజావాణి అని చెప్పి సో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం అనమాట. సో మిగతా ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ గత ప్రభుత్వం నుంచి కొనసాగుతున్నవే టాపిక్స్ అందులో ఉన్నాయి.
రైట్. సో కొత్తగా వచ్చిన డిస్కస్ చేస్తున్నాం అనమాట. ప్రజావాణి అంటే ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ. సో జూన్ 29 నాటికి 33 జిల్లాల్లో కలిపి మనకు 5,06,508 5,06,568 ఇష్యూస్ రేజ్ అయితే, సో ఇందులో ఎన్ని మనకు సమస్యలు పరిష్కరించారంటే 4,09,683 పెండింగ్ ఇష్యూస్ ఎన్ని ఉన్నాయి. సో ఈ టాపిక్ని ప్రతి ఆస్పిరెంట్, గ్రూప్ 1 రాసే ఆస్పిరెంట్ 100% వినియోగించుకోవాలి. ఎక్కడ వినియోగించుకోవాలి అని అంటే మెయిన్స్లో గవర్నెన్స్. సో గవర్నెన్స్లో భాగంగా ప్రజలతో నేరుగా ప్రత్యక్షంగా సంబంధాలు ఉన్నప్పుడు సమస్యల పరిష్కారం అనేది సులభమవుతుంది. తెలంగాణలో ప్రారంభించిన ప్రజావాణి కార్యక్రమం ఇందుకు చక్కటి ఉదాహరణ. సో జూన్ 29, 2024 నాటికి 33 జిల్లాల్లో కలిపి సుమారుగా 5,06,000 ఫిర్యాదులు వస్తే 4,09,000 ఫిర్యాదులను పరిష్కరించగలిగారు. రైట్ అని చెప్పి మనం ఇంట్రడక్షన్ రాస్తాం. సో ఈ సమాచారాన్ని కోడ్ కూడా చేయవచ్చు. సో సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో ఇచ్చిన డేటా ప్రకారం అని చెప్పి కోడ్ చేయవచ్చు. అంటే మీకు ఈ ప్రజాపాలన వల్ల, ప్రజావాణి వల్ల సమస్యలు పరిష్కారం అవుతున్నాయన్న అంశం తెలిసిపోయింది. ఆ కార్యక్రమం స్టార్ట్ అయిందని తెలిసింది. సో ఇన్ని అంశాలు మీకు తెలిసినాయని ఒక స్టేట్మెంట్లో మీరు ఇవ్వగలిగారు. రైట్. అదేవిధంగా తెలంగాణలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో. ఇక్కడ ఏంటంటే రైట్, తెలంగాణలో ఈ మాదక ద్రవ్యాలపైన ఉక్కుపాదం మోపుతున్నాము అని చెప్పి పదే పదే ప్రభుత్వం చెప్తా ఉన్నది. సో కంపల్సరీ ఈసారి మెయిన్స్లో క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. తెలంగాణలో మాదక ద్రవ్యాల వ్యాప్తిని అడ్డుకోవడానికి ప్రభుత్వం చేస్తున్న చర్యలేంటి అలాంటివి అడగవచ్చు. సో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఇది రాష్ట్రానికి సంబంధించిన ఒక ప్రైమరీ ఏజెన్సీ, ఎన్ఫోర్సింగ్ డ్రగ్ లాస్ అంటే మాదక ద్రవ్యాలను నియంత్రించేందుకు ఉద్దేశించిన చట్టాలను అమలు చేసే వ్యవస్థ అన్నమాట. మరి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వాస్ టు ఇన్వెస్టిగేట్ అండ్ అరెస్ట్ ఇండివిజువల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇల్లీగల్ డ్రగ్ ట్రేడ్. సో అక్రమంగా మాదక ద్రవ్యాలను ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేయడానికి ఉద్దేశించింది. సో మరి ఇందుకోసంగాను హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ అని ఒకటి క్రియేట్ చేశారు, విచ్ ఫోకస్ ఆన్ ఆర్గనైజ్డ్ డ్రగ్ ట్రాఫికింగ్. అంటే వ్యవస్థీకృతంగా ఈ మాదక ద్రవ్యాల రవాణా, అక్రమ రవాణా వ్యవస్థీకృతంగా జరుగుతుంది. అంటే ఒక సిస్టమ్ని ఏర్పాటు చేసుకొని చేస్తూ ఉంటారనమాట. దాన్ని అడ్డుకోవడం. అండ్ నార్కోటిక్స్ ఇన్వెస్టిగేషన్ సూపర్విజన్ వింగ్ ఇదేమో ఇన్వెస్టిగేషన్లో ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో. సో మాదక ద్రవ్యాల నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలేవి అన్నప్పుడు మీరు ఇవి ఊటంకించాల్సి వస్తుంది కంపల్సరీగా. నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ. రైట్, తెలంగాణ ఈజ్ టేకింగ్ సిగ్నిఫికెంట్ స్టెప్స్ టు కంబాట్ సైబర్ క్రైమ్. సైబర్ నేరాలను అడ్డుకోవడానికి తెలంగాణ పెద్ద ఎత్తున పనిచేస్తూ ఉన్నదన్నమాట. ఇందుకు మనకు ఓకే TGCSB తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అనేది ఒక నోడల్ ఏజెన్సీ. MCQస్లో డైరెక్ట్ అడుగుతారు. తెలంగాణలో సైబర్ భద్రతకు సంబంధించిన నోడల్ ఏజెన్సీ వ్యవస్థ ఏది అని అడిగితే TGCSB అంటే తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అన్నమాట. సో అంతేకాదు ఇది కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, జార్ఖండ్, రాజస్థాన్ వీటన్నిటికి కూడా ఇది ఒక నోడల్ ఏజెన్సీ, కేవలం తెలంగాణకు మాత్రమే కాకుండా. అదేవిధంగా 7 ఎక్స్క్లూజివ్ CCPS సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్. తెలంగాణలో ఎన్ని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారు అని అంటే మనకు 7ని ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇవి 6 పోలీస్ కమిషనరేట్ల పరిధిలో పనిచేస్తాయన్నమాట. సో ఈ విధంగా రైట్ మనకు తెలంగాణలో సైబర్ భద్రతకు కూడా అత్యంత ప్రాధాన్యం అనేది ఇస్తున్నారు. రైట్. సో ఇవి సోషియో ఎకనామిక్ అవుట్లుక్ సంబంధించిన అన్ని అంశాలు, ఎగ్జామినేషన్ ఓరియంటేషన్కు అవసరమైన అన్ని అంశాలను అమిగోస్ IAS మీకు అందించింది. దయచేసి వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.